ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. బీఆర్ఎస్ హయాంలో దేశానికి అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను ఇప్పుడు ఆకలి రాష్ట్రంగా మార్చేసిందని రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతుండగా ఇప్పుడు కొత్తగా రైతు డిస్కం పేరుతో 24 గంటల ఉచిత కరెంటు తీసేసి మోటార్లకు మీటర్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అంటే ఆత్మహత్యలు, కాంగ్రెస్ అంటేనే ఆకలి, కాంగ్రెస్ అంటేనే చీకటి అనే ఒక పరిస్థితులకు ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకురావడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మాట చెప్పే మోసం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను దొంగను, నా పెరుగుదలనే మోసాలు, చీటింగ్ అని ఆయన అనేక విషయాలలో చెప్పిండు. 50 లక్షల రూపాయల నోట్ల సంచులతో దొరికిపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా అమెరికాకి వెళ్ళి ఎన్నికల ముందు 24 గంటల కరెంట్ అవసరం లేదు రైతులకి, 3 గంటలు సరిపోతుంది 10 HP మోటార్లు పెట్టుకుంటే అని చెప్పిండు. ఆయన తప్పులేదు. ఆయనను దొంగ అని గమనించకుండా ఇంత పెద్ద సమాజాన్ని అమాయకులు చేసినటువంటి సోకాల్డ్ మేధావుల తప్పు. అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని ఆకలి రాష్ట్రంగా మళ్ళీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి. మళ్ళీ 24 గంటల నుంచి తీసివేయడానికి కొత్తగా రైతు డిస్కాములు తీసుకొచ్చిండు. పంట బీమా కడతా అన్నాడు ఆయన. ఉన్న రైతు బీమాని తీసేసిండు. రైతు బీమాని తీసేయడం పుణ్యాన 7,600 మందికి ఇప్పటికే చనిపోయినటువంటి రైతులకి వాళ్ళ రైతు బీమా రాకుండా ఆగిపోయింది. రేవంత్ రెడ్డి హద్దు అదుపు లేకుండా, రేవంత్ రెడ్డి కాదు ఆయనతో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏది పడితే అదే మాట్లాడినరు. నిజంగా సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు.